నమస్తే, నేను మీ ప్రవళిక. వెల్కమ్ టు కిరణ్ టీవీ. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, ఫిబ్రవరి 7వ తారీఖున విశేషంగా రోహిణీ నక్షత్రంతో కూడిన శుక్రవారం వస్తుంది కదా. అంటే ఆ రోజు మనం విశేషంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలి, ఏం చేస్తే బాగుంటుంది అంటారు? దాని గురించి వివరించారా? తప్పకుండా అమ్మ. శుక్రవారం రోజు మనకు ఈ యొక్క రోహిణి నక్షత్రం అంటేనే శ్రీకృష్ణుల వారి యొక్క నక్షత్రం. ఓకే. సో ఈ యొక్క రోహిణి నక్షత్రము అనేటువంటిది మనకు శుక్రవారము రావడం అనేటువంటిది ఇక్కడ లక్ష్మీదేవికి సంబంధించినటువంటి రోజుగా కూడా చెప్పడం జరుగుతుంటుంది. మనకు శుక్రవారం అంటే అందరికీ తెలిసిన విషయం కనుక రోహిణి నక్షత్రము ఈ యొక్క శుక్రవారం రావడము ఏమిటి అంటే సంతానానికి సంబంధించి ఎవరైతే మాకు కన్సీవ్ కావాలి అనేటువంటి భావన కావచ్చును, లేదా పిల్లలు మా మాట వినాలి అనేటువంటి భావన కావచ్చును, లేదా తల్లికి సంబంధించి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అనేటువంటి బాధలో పిల్లలు ఉండేటువంటి సందర్భాలలో ఇప్పుడు తల్లికి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అనుకుందాం. ఈరోజు సంకల్పం చేయాలి. ఎవరైతే ఈ పిల్లలు ఉన్నారో మమ మాతృ సంపూర్ణ ఆరోగ్య సిద్ధ్యర్థం అని చెప్పి సంకల్పయుక్తంగా ఏదైనా కూడా ఒక సంకల్పం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. మనకు ₹1,00,000 ఫోన్ ఉన్నా కూడా అందులో సిమ్ ఉన్నప్పటికీ కూడా రీఛార్జ్ అనేటువంటిది ఎంత అవసరమో, సో ఈ సంకల్పం అనేటువంటిది అంత అవసరము. కనుక సంకల్పయుక్తంగా దానము కావచ్చును, జపము కావచ్చును, జంట నాగులకు అభిషేకం కావచ్చును. ఇవి ఏదైనా మనకు రావి చెట్టు కింద జంట నాగులు ప్రతిష్ఠింపబడి ఉంటాయి కొన్ని ప్రదేశాలలో. సో అట్టి ప్రదేశాలలో మనకు వెళ్ళి ఈ యొక్క జంట నాగులకు పంచామృతాలతో అభిషేకం చేసి చక్కగా కూడా ఒక దీపారాధన చేసి పసుపు కుంకుమ ఆ యొక్క జంట నాగులపై వేయడం వల్ల ఆ సంతానానికి సంబంధించినటువంటి అభివృద్ధి అయినా సంతానం మనం పొందేటువంటి అనుగ్రహమైనా కూడా మనకు ఆ యొక్క అమ్మవారు ఇచ్చేటువంటి పరిస్థితి. సో ఇక్కడ శ్రీకృష్ణుల వారంటేనే ప్రేమకు చిహ్నము కనుక భార్యాభర్తలలో కూడా అన్యోన్యత లోపించింది అనుకున్న, భార్యాభర్తలలో కూడా కొంత ప్రేమ అనేటువంటిది మందగించింది అని అనుకునేటువంటి భావంలో, లేదా గొడవలు జరుగుతున్నాయి అని అనుకునేటువంటి సందర్భాలలో రాధాకృష్ణునికి సంబంధించినటువంటి చిత్రపటము కావచ్చును, లేదా శ్రీకృష్ణుల వారి యొక్క విగ్రహమైనా మనకు మార్కెట్లో లభిస్తుంది. సో ఈరోజు విగ్రహం లభించేటువంటి సందర్భంలో ఇంట్లో చక్కగా కూడా మీ యొక్క హాల్లో దీన్ని ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేయాలి. లేదు మాకు చిత్రపటం లభించింది అనుకుంటే ఆ యొక్క రాధాకృష్ణుల వారి యొక్క చిత్రపటము మీ యొక్క బెడ్రూమ్లో మీరు పడుకునేటువంటి రైట్ సైడు ఆ యొక్క చిత్రపటం ఉండేటువంటి విధంగా చూసుకొని ఆ చిత్రపటం పెట్టుకోవడం వల్ల ఖచ్చితంగా కూడా భార్యాభర్తలలో అన్యోన్యత అనేటువంటి పెరుగుతుంది. దీనితో పాటుగా ఈరోజు నాడు పాలను దానంగా ఇవ్వాలి. పాలను, మిల్క్, పాలను బ్రాహ్మణులకు దానంగా ఇచ్చిన, లేదా ఇది ఎట్లా అంటే ఒక కుదిరితే స్తోమతను బట్టి ఇది ఇవ్వమన్నారు మా దగ్గర లేవు అని ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతంలో కూడా ఒక విషయం చెప్పబడుతుంది. ఒక వెండి చెంబులో నిండుగా బియ్యాన్ని పోసి స్వామివారి బంగారు ప్రతిమ పెట్టి పూజ చేయాలని చెప్పడం జరిగింది. అది లేనివారు మట్టి కుండలో అయినా కూడా బియ్యాన్ని పోసుకొని ₹1 నాణాన్ని కూడా స్వామివారి రూపకంగా భావన చేసుకొని పంచామృతాలతో అభిషేకించాలి అని చెప్పడం జరుగుతున్నది. పంచామృతాలు లేకున్నప్పటికీ కూడా మామూలు గంగాజలంతో అయినా కూడా అభిషేకం చేసుకోవాలని చెప్తున్నారు. ఇక్కడ ఏది ఉన్నా కూడా మన మనసు మంచిదై ఉండాలి. ఇక్కడ మన శక్తి కొద్దీ మన మనసు మంచిదై ఉండాలి, మన శక్తి కొలదై ఉండాలి ఇక్కడ. సో ఇక్కడ వెండి ఒక గ్లాసులో పాలను పోసి, పచ్చి పాలను పోసి కాగబెట్టకుండా దానిని దానంగా ఇవ్వాలి. లేదు అనుకునేటువంటి సందర్భంలో ఒక స్టీల్ చెంబులో అయినా కూడా పాలను పోసి దానంగా ఇవ్వండి. లేదు అనుకునేటువంటి సందర్భంలో ఒక పాల ప్యాకెట్ అయినా కూడా దానంగా ఇవ్వండి. అంటే శక్తి కొద్ది పాలను దానంగా ఇవ్వండి. ఈరోజు ఖచ్చితంగా కూడా ఐశ్వర్య అభివృద్ధి కూడా కావాలి అనుకునేటువంటి వారు ఎట్టి కోశాన కూడా మీ తల్లిని ఈరోజు సంతోషపెట్టే ఒక సర్ప్రైజ్ ఇవ్వండి. అది మీరు చీర ఇస్తారా, లేదా డబ్బులు ఇస్తారా, బంగారం ఇస్తారా, తన మనసుకు నచ్చినటువంటి విధంగా మాట్లాడతారా, తన పాదాలను మీరు నొక్కుతారా, మీ ఇష్టం. మీ తల్లి సేవలో ఈరోజు ఉన్నట్టయితే ఖచ్చితంగా జాతకరీత్యా చంద్ర సంబంధిత దోషాలు ఉన్నప్పటికీ కూడా, జాతకరీత్యా 8వ భావంలో కానీ 6వ భావంలో కానీ చంద్రుడు ఉన్నాడు అనుకునేటువంటి వారు ఖచ్చితంగా ఈరోజు తల్లి ప్రేమను పొందే ప్రయత్నం చేయండి.
లేదు అనుకునేటువంటి వారు కోర్టు రిలేటెడ్ ఇష్యూస్తో ఎవరైతే ఇబ్బంది పడేవారు ఉన్నారో వారు కూడా ఖచ్చితంగా ఈరోజు ఒక 5 నుండి 10 నిమిషాలు మీరే అందరము బిజీయే ఇవాళ రేపు. ఇప్పుడు మన ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే అన్నట్టుగా తల్లి దగ్గరికి వెళ్ళి కాసేపు ఉండేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ రేపు యూత్ పిల్లలు కావచ్చును లేదా పెద్దవారైనా కూడా అనాథాశ్రమంలో వేయడమా లేదా ఈ యొక్క తల్లిని ఎటుపడితే అంటే తిట్టడం కావచ్చును లేదా అంటే ప్రేమ అనేటువంటిది ఇప్పుడు పిల్లలు చెప్పినటువంటి మాట వినేటువంటి స్టేజ్లో లేరు. అవును. సో ఈ పిల్లలు వినే స్టేజ్లో లేనప్పుడు ఒకానొక సందర్భంలో వారికి అర్థమవుతుంది ఆ వయసు ప్రభావం. సో నేను చెప్పేది ఏమిటి అంటే అనుభవపూర్తిగా చెప్తున్నాను. మనం వారు అర్థం చేసుకొని రిసీవ్ చేసుకొని ప్రేమగా ఉండండి. తల్లితో కనుక ఎవరైతే ప్రేమగా ఉండరో ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు నోమినా ఎన్ని హోమాలు చేసినా కూడా అది జీరో, ఫలితం దక్కదండి. ఖచ్చితంగా దక్కదు. డబ్బు 1,00,000 రూపాయల నుండి 10 లక్షలు కావచ్చును. మనకు డబ్బు అనేటువంటిది చూడగానే మనసు అనేటువంటిది చెలించకపోతుంది. డబ్బును లెక్క పెట్టాలన్నా ఎంతో సంతోషం అవుతుంది. ఒక ఫ్లైట్ ఎక్కేటువంటి సందర్భంలో ఎంతో సంతోషం అవుతుంది. ఒక ప్రయాణం చేసే సందర్భంలో ఎక్కువగా గాలి వచ్చినా సంతోషం అనిపిస్తుంది. ఒక సముద్రం దగ్గర నిలబడ్డా కూడా మనకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఇదంతా ఏమిటంటే చంద్రుడు అధిపతి దీనికి. సో చంద్ర సంబంధిత దోషాలు ఉండేటువంటి వారికి ఇవన్నీ కొందరికి నచ్చుతవి, కొందరికి నచ్చవు మనం చెప్పినవి. సో ఓవరాల్గా రోహిణి నక్షత్రము సంబంధించి శ్రీకృష్ణుల వారిది శుక్రవారం రావడం మనకు అదృష్టంగా భావన చేసుకొని ఈరోజు ఖచ్చితంగా మనం చెప్పినటువంటివి ఇవి చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అంటే పిల్లలు లేని వాళ్ళు ఈ పరిహారం పాటించవచ్చు అండ్ పిల్లల ఎదుగుదలకి పాటించవచ్చు. ఇంకొకటి ఏంటంటే తల్లిని ఎవరైతే సంతోషంగా చూసుకుంటారో వాళ్ళకి చంద్రుడి అనుగ్రహం అనేది దొరుకుతూ ఉంటుంది. అయితే మీరు ఇప్పుడు కృష్ణుడి విగ్రహం హాల్లో పెట్టమని చెప్పారు కదా గురుగారు, అది ఎలాంటి విగ్రహాలు పెడితే బాగుంటుంది అంటారు? శ్రీకృష్ణ వారిది అంటే ఇప్పుడు మనకి కదా ఉండేది మట్టి విగ్రహం. మట్టి విగ్రహం పెట్టుకోవచ్చా లేదంటే వేరే మట్టిదే పెట్టవచ్చు? ఓకే, ధన్యవాదాలు గురుగారు. మహాదేవ.